కేజీబీవి అనేటటువంటిది ఏవైతే కస్తూరిబా పాఠశాలలు అంటారో వాటిట్లలో డీపీటీ విధానానికి తెరలేపారు. దీంతో దోచుకో పంచుకో తినుకో అనేటటువంటిది అంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. టెండర్లలో ఇష్టారీతిని పెంచేశారు. వాస్తవంగా కోనసీమ జిల్లా రావులపాలెంకి చెందిన విక్టరీ బజార్, విశాఖకు చెందినటువంటి విఘ్నేశ్వర ఎంటర్ప్రైజెస్తో పాటు నేషనల్ కోఆపరేటివ్ కన్జ్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లకు మొత్తం 178 కోట్ల విలువైన టెండర్లు కట్టబెట్టారు. ధరల పెంపు మీద ఆరోపణలు వస్తున్న ఫిర్యాదులన్నీ అధికారులు పట్టించుకోలేదు. ఈ నెల 16 నుంచి సరుకులు సరఫరా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. వాస్తవంగా పేద అనాథ బాలికలు చదివే కేజీబీవీలు సరుకులు సరఫరా చేసే టెండర్లో చిరు వ్యాపారులు పాల్గొనకుండా నిబంధనలు పెట్టారు. వ్యవహారంలో అధికార పార్టీకి చెందిన నేతల ఒత్తిడి పనిచేసిందన్నది బహిరంగ రహస్యం. 20,000 చదరపు అడుగుల గోడౌను, 20 సొంత వాహనాలు ఉండాలని నిబంధన పెట్టి సిండికేట్ కట్టబెట్టారు. విజిలెన్స్ కేసులో ఉన్న కేంద్రీయ బండార్కి టెండర్ కట్టబెట్టడమే దోపిడీ పర్వానికి నిదర్శనమని పేర్కొంటున్నారు. మార్కెట్లో లభించే ధరల కంటే దాదాపు 40% అధికంగా టెండర్లు ఖరారు చేశారు. హార్లిక్స్ ₹380 మార్కెట్ ధర ఉంటే ₹533.82 టెండర్లో కన్ఫర్మ్ చేశారు. కారం పొడి ₹300 ఉంటే ₹492 ఖరారు చేశారు. సన్ఫ్లవర్ ఆయిల్ ₹171 వస్తే ₹200.49 కన్ఫర్మ్ చేశారు. గోధుమ పిండి ₹42 వస్తే ₹68.88 చేశారు. మధ్యాహ్న భోజనం కంటే అధికంగా కోడిగుడ్డు ధర చెల్లిస్తున్నారు. మిడ్ డే మీల్ గుడ్డుకేమో ₹6.20, కేజీబీవీ వాళ్ళకేమో ₹7.50. ఓవరాల్గా మార్కెట్లో కొనుగోలు చేస్తే లభించే ధరలను పట్టించుకొని సమగ్ర శిక్ష అధికారులు ఇష్టం వచ్చినట్టు ధరలు ఖరారు చేసి జోన్ల వారీగా విభజించి కట్టబెట్టారు. గతంలో జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లాల వారీగా కొనుగోలు కమిటీ ఉండేది. వాళ్ళు నిర్ణయించిన మేరకు జిల్లాల వారీగా సరుకులు సరఫరా చేసేవాళ్ళు. ఇప్పుడు కేంద్రీకృత విధానానికి తెరలేపారు. జోన్ల వారీగా విభజించడంతో పాటు తమకు అనుకూలమైన వాళ్ళకి టెండర్లు దక్కే నిబంధనలు రూపకల్పన చేయించి ఎల్వన్పేట దోపిడీ పర్వానికి ద్వారాలు తెరిచారు అన్నటువంటిది హైలైట్ చేసింది.